సుమారు ఒక 35 నిమిషాల క్రితం సుప్రీంకోర్టులో మరి ప్రతి చిన్నదానికి పిచ్చి గుండవలకులాగా అసలు వీళ్ళు అది ఏంటో ఆ సిఐడి వాళ్ళ నైజం అంతుపట్టదు. వాళ్ళు మళ్ళీ హైకోర్టు బెయిల్ ఇస్తే పెట్టిందే ఒకటా కేసు, పనికిమాలిన కేసు, మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పి వెళ్తే మరి అది నెంబర్ 2 కోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతి సంవత్సరం ఆయన చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. మరి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి బెంచ్లో వస్తే నోటీసులు కూడా ఇవ్వకుండా సరే మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోవచ్చు, యూ షల్ కోఆపరేట్, అది అలా రొటీన్, అది చెప్పినా చెప్పకపోయినా యూ షల్ కోఆపరేట్. సో కోఆపరేషన్లో అలాంటివి ఏమీ లేకపోతే కండిషన్లు వైలేట్ చేస్తే అప్పుడు రండి తప్ప ఇప్పుడు నోటీసులు కూడా ఇవ్వం, దీన్ని కొట్టేస్తున్నారు అని చెప్పి కొట్టేయటం జరిగింది. సో గ్రేట్ న్యూస్. న్యాయం ఇంకా మనకుంది, న్యాయం బ్రతికే ఉంది. ఇలాంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే సిఐడి కంపెనీ ఇది ఎంత పనికి మాలినంలో వాళ్ళు వేసి కేసులు ఎంత పనికి మాలిన కేసులో మరి అంటే మన బెయిల్ ఎప్పుడు బెయిల్ రద్దు అది కారణం ఏం చెప్తారు, అది ఎవరో తప్పనేస్తారా? సో అది చాలా తప్పు కనుక సుప్రీంకోర్టు దీన్ని తోసుకొచ్చింది. మళ్ళీ ఇలాగే ఇంకా రెండింటిలో బెయిల్ ఉంది, మరి అవి కూడా మళ్ళీ ఈ మూర్ఖులు ఈ మూర్ఖ శిఖామణులు మళ్ళీ ఏమన్నా వేసి మళ్ళీ కొట్టించుకుంటారా అంటే కొట్టేయించుకుంటారా చూద్దాం. ఏదైనప్పటికీ కొన్ని శకునాలు మనకి అర్థమైపోతూ ఉంటాయి. అన్నీ మంచి శకునములే, కన్యా లాభ సూచనలే, మనసున్న మంగళ వాద్యమహం రోగలే అనే పాట మనం గుర్తు తెచ్చుకుందాం. ఆయన మొన్న మరి మనసులో మాట సందీప్ టలాపంలో వేలారు జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటికి కూడా పేకలేరు అన్న జన సమూహనుడని తనకు తాను భ్రాంతిలో బతుకుతున్న జగన్మోహనుడు మరి పీకితే ఏడు చేస్తాం పోతాం అనే లెవెల్కి మరి ఆయన వచ్చారంటే అది ఆయన నోటమ్మట అది పలికించింది. సో ఇప్పుడు ఇలా ఇంకొక పచ్చి నిజం కూడా మరి ఆయన చెప్పారు, ఏది వాలంటీర్లు మా వాళ్ళే అని చెప్పి పుసుక్కున్న స్టేట్మెంట్ ఆయన కూడా నిజాలు చెప్పేశాడు. ఆ విషయానికి మనం తర్వాత వెళ్దాం. బట్ ఈ శకునాలు చూస్తే మరో పక్క నిన్న మాట్లాడుకున్నాం, ఆయన పెద్ద 3 లక్షలని మీటింగ్ పెడితే 30,000 రావటం, అటర్ ఫ్లాప్ అవటం. మరి ఇవాళ ఈ రెగ్యులర్ అంటే పవన్ కళ్యాణ్ గారితో పెద్ద సభలు అనుకున్నారు. రెగ్యులర్ సభల్లో భాగంగా రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి ఇప్పుడు సభ పెడితే విపరీతమైన జనం చూడకపోతే 1,00,000 ఉంటారంట, చాలా విపరీతంగా ఉన్నారు. అంటే ఆ నందివలస సంగివలస, ఆ సంగివలసలో జగన్మోహన్ రెడ్డి గారి సిలువ మీటింగ్ కన్నా అంటే సిలువాకారంలో పెట్టిన మీటింగ్ కన్నా ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ 1,00,000 అంటే ఇది 2 అనుకోవాలి, వాళ్ళు 30 అని చెప్పి నిజం ఒప్పుకుంటే ఇది 60 అనుకోవాలి. అంతకంటే డబుల్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. మరి అక్కడ నేను కాస్త బిట్ చూశాను. ఆ బిట్లో మన దుర్గేష్ గారు అద్భుతమైన మాటగారు, జనసేన ఆ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. పురాణాలు పెద్దగా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చిన ఒక స్క్రిప్ట్ పట్టుకుని ఆయన ఏమన్నారు, ఇది కురుక్షేత్ర యుద్ధం, ఈయన సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నాడు అర్జునుడు అని ఏదో సోషల్ మీడియాలో ఏదో రాస్తారు అనుకోండి. మరి సర్లేండి అయ్యొద్దులేండి, సోషల్ మీడియాలో వద్దు, కొన్ని అసభ్యంగా ఉన్నాయి. సరే ఆయన మరి అలాగా చెప్పుకుంటే
దుర్గేష్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నాకు ఇమ్మీడియట్గా తట్లానన్నా ఏంటంటే, ఒరే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు రాజ్యం పదవిలో ఉన్నదే కౌరవులు, ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు. సో ఇప్పుడు మీరు పదవిలో ఉండి మీరు కౌరవులు కాకుండా పాండవులు ఎలా అవుతారు తెగన్న కొరకలాడ అని చెప్పి మరి ఆయన దుర్గేష్ గారు చాలా చక్కగా చెప్పారు. అంచేత నువ్వు కౌరవుల్లో మడుగులో దాక్కున్న దుర్యోధనుడు అవుతావు కానీ అర్జునుడు కానే కాదు అని చెప్పి నేను అనలే సుమా. మళ్ళీ నా మీద మళ్ళీ ఏదో అంటారు. నేనల్లా దుర్గేష్ గారు చక్కగా ఆయన రామాయణ భాగవతాలన్నీ చదువుకున్నారు కాబట్టి సో ఆయన చక్కగా ఆయన చెప్పారు. సరే ఆ తర్వాత చంద్రబాబు గారి స్పీచ్ మొదలైంది. సరే ఇక్కడ మన రచ్చబండ మొదలైంది. అందుకని నేను తర్వాత ఫాలో అవుతాను. కానీ ఇలాంటి పిచ్చి కేసులు నిలబడవు. ఆయనంతటా ఆయనే సంధి ప్రలాపంలో ఆయన పేలటం ఇలాగా విపరీతంగా మరి ఇన్ని సభలు వరుసగా రోజుకు 2 సభలు మరి వరుసగా రోజుకు ఒక 2 ఊర్లో 2 సభలు పెట్టినప్పటికీ కూడా మరి అంతమంది జనం వస్తున్నారంటే మరి అంతకంటే ఇంకేంటి ఇండికేషన్ పోతుందనే కదా ఈ ప్రభుత్వం. అందుచేత అది చాలా స్పష్టంగా ఆ జనస్పందన అంతా ఈ ప్రభుత్వం మీద ఆ ప్రజలకున్న ఆక్రోశాన్ని, నో డౌట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. కానీ ఆ ప్రేమతో పాటు ఈ ప్రభుత్వం మీద ఉన్న ఆక్రోశాన్ని, కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని తెలియజేస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈరోజు సుప్రీంకోర్టులో మరి సరే సాక్షి ఛానల్ చూసా ఇందాక, ఆడేస్తారో చూద్దాం. అసలు ఇది అన్ని ఛానల్స్లో చంద్రబాబు గారికి విజయం, జగన్కి ఎదురు దెబ్బ అని రాశారు. కానీ నీలి ఛానల్స్ అని కొన్ని ఉంటాయి కదా, సాక్షి లాంటివి, ఇంకా దాని అసోసియేటెడ్ ఛానల్స్, చంద్రబాబు ఊరట, జగన్కి దెబ్బ కాలేదు. కానీ అసలు నోటీస్ ఇవ్వకుండా కొట్టేశారని రాయకుండా ఏమని రాస్తారంటే సహకరించాలి, దర్యాప్తుకి సహకరించాలి అని ఆదేశించిన సుప్రీంకోర్టు అంట. అది దర్యాప్తుకి దీనికి సంబంధం లేదు. మేము ఈ బెయిల్ రద్దు మేము కన్సిడర్ చేయట్లేదు, నోటీస్ కూడా ఇవ్వము, మేము కొట్టేస్తున్నాం. మీ ఏదన్నా మీకు సహకరించకపోతే, బెయిల్లో ఉన్న హైకోర్టు ఇచ్చిన బెయిల్ కండిషన్లు ఫాలో అవ్వకపోతే అప్పుడైనా హైకోర్టుకి వెళ్ళాలి ముందు. ఆ హైకోర్టు ఫాలో అయ్యారు, తప్పేమీ లేదు అంటే మళ్ళీ మూసి కూర్చోవలసిందే. కానీ అవేమీ రాయకుండా ఎంత ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనేది ఆ నీలి ఛానల్స్. అంటే బ్లూ ఛానల్ అంటే బాగా, నీలి ఛానల్ అంటేనే కొంచెం సభ్యతగా ఉంటుందని అనిపించి ఆ నీలి ఛానల్ అని చెప్తున్నా. సో అది ఆ రకంగా సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో న్యాయం చంద్రబాబు గారి పక్షాన్నే ఉంది కాబట్టి తప్పకుండా తీర్పులన్నీ అనుకూలంగానే వస్తాయి అన్నది నా మనోభావన. అలాగే రావాలని కోరుకుందాం. అంతిమంగా ధర్మం జయిస్తుంది. ఇలాంటి దుర్మార్గాలు, తప్పుడు కేసులు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయని, కొట్టుకుపోవాలని కోరుకున్నాం.